హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా కొత్త వాళ్ళు అయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అదేనండి, కింద కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని వెంటనే క్లిక్ చేసేసేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు వెంటనే రావాలి అనుకుంటే కనుక కింద కనిపించే నోటిఫికేషన్స్లో బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవాళ నేను వచ్చేసరికి హాయ్లాండ్కి వెకేషన్కి వచ్చేసానండి మా ఫ్యామిలీతో కలిసి. ఈ హాయ్లాండ్ అంటే ఎక్కడో హైదరాబాద్ బెంగళూరులో కాదండి, మన విజయవాడ మంగళగిరి హైవేలోనే హాయ్లాండ్ అనేది ఉందండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్, బాగుంది. చక్కగా వెకేషన్కి 1 డే స్పెండ్ చేయాలి అంటే కనుక ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ కూడా వెళ్ళొచ్చు. కాలేజెస్ ఫ్రెండ్స్ తీసుకొని అబ్బాయిలు అమ్మాయిలతో వెళ్ళొచ్చు, అమ్మాయిలు అమ్మాయిలతో వెళ్ళొచ్చు. అలాగే ఫ్యామిలీ మొత్తం పెద్ద నుంచి చిన్న వరకు అందరూ కలిసి హాయిగా ట్రిప్ వేసేయచ్చు. అలాగే స్కూల్ పిల్లల్ని కూడా ఎక్స్కర్షన్గా చాలా వరకు తీసుకురావచ్చండి. అలాగే వెకేషన్ సాటర్డే సండే వచ్చిందంటే స్కూల్ పిల్లలు చాలామంది వచ్చేసారు. ఇలా అందరూ ఎంజాయ్ చేయగలిగిన ఒక వెకేషన్ ట్రిప్ అని చెప్పుకోవచ్చండి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందన్నమాట, చాలా బాగానే ఉందన్నమాట. 800 ఛార్జ్ చేస్తారు టికెట్. లోపల వచ్చేసరికి నో ఎంట్రీ అనమాట. ఫుడ్ వాటర్ అవన్నీ లోపలే ఉంటాయి. మనం అక్కడే ఛార్జెస్తో కొనుగోలు చేసుకుంటూ ఉండాలన్నమాట. చక్కగా మేము ఫ్యామిలీ అందరం మార్నింగ్ వచ్చేసాం అనమాట. లోపలికి ఎంట్రీ ఇచ్చేసేసిన తర్వాత చక్కగా మెకానికల్, ఒక పక్క అంతా మెకానికల్ ఏరియా ఉంది, ఇంకో పక్క అంతా వచ్చేసరికి వాటర్ ఏరియా ఉందన్నమాట. వాటర్ ఏరియాకి వచ్చేసరికి ఫోన్స్ అవి నాట్ అలౌడ్. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం మెకానికల్ కవర్ చేశానమాట. అలాగే పూల్స్ వైపు కూడా, వాటర్ ఏరియా వైపు కూడా స్విమ్మింగ్ పూల్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. చక్కగా అవి కూడా చాలా ఎంజాయబుల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకో పక్క ఇదిగో చూడండి, చక్కగా ఇలా గార్డెనింగ్, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, మీరు వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా మెకానికల్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. మంచిగా ఒక 1 డే కంప్లీట్గా మీకు తిరిగి మొత్తం కవర్ చేసుకోవచ్చు. హాఫ్ డే వస్తే మాత్రం సరిపోదు. చక్కగా మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చేసేయండి, తర్వాత డిన్నర్ టైంకి బయటకు వచ్చేసేసేటట్టు చూసుకోండి. మర్చిపోయాను, దీని టైమింగ్స్ కూడా వచ్చేసరికండి మార్నింగ్ 10 to నైట్ 7:30 మ్యాక్స్ అనమాట. బట్ కానీ 6 నుంచి ఒక్కోసారి సమ్ రీజన్స్ వల్ల 6కి క్లోజ్ చేసేసేయచ్చు అనమాట. దట్ డిపెండ్స్. మ్యాక్సిమం 6-6:30 అనుకోండి. సో చక్కగా జంటలు మంచిగా వచ్చేస్తున్నాయి చూడండి. ఫ్యామిలీస్, పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేయగలిగిన ట్రిప్ అనమాట ఇది. మేము కూడా వచ్చేసేసి పూల్లో వాటిలో కూడా మంచిగా తిరిగేసాం అనమాట. అందుకే సగం నాకు కోల్డ్ కూడా వచ్చేసింది. సో ఈ వీడియోస్ కూడా కొంచెం పోస్ట్ చేయడం అనేది లేట్ అవుతుంది. ఇలా వెకేషన్స్కి వెళ్ళొచ్చాక కొంచెం టైర్డ్ అవ్వడం, సిక్ అయిన దాని తర్వాత నుంచి కొంచెం నిదానంగా కోలుకోవడం, ఆ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట మీకోసం. తప్పకుండా మీకు తెలియాలి కదా వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఏంటి రీజన్ అనేది. సో దానివల్ల కొంచెం మీకు రీజన్స్ తెలిసినట్టుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉండాలి కదా అని చెప్పి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మన లక్కీ ఛానల్ని కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైతే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్నారు కదా చక్కగా ఎంత స్పేషియస్గా మొత్తం ఉన్నాయో. ఇవన్నీ మెకానికల్ రైడ్స్ అనమాట. ఇది ట్రైన్ అనమాట. ట్రైన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎలిఫెంట్ రైడ్ ఉంది, ఇక్కడ బుల్ రైడ్ అనమాట ఇది. అదేనండి, మన టీవీలో కనుక ఆలీతో జాలీగాలో బుల్ రైడ్ చూపిస్తారు కదా, అదనమాట. ఒక 50 రూపాయలు ఇచ్చేసి చక్కగా బుల్ మీద ఎక్కేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత ఇంకా సో మెనీ రైడ్స్ కూడా ఉన్నాయండి ఈ పక్కకు వచ్చేసరికి. అదిగో చూడండి, రంగులు రాట్నం అని. ఆ తర్వాత ఆ పక్కన వచ్చేసరికి జంపింగ్ కూడా ఉందండి, థ్రెడ్తో జంపింగ్ చేసేది ఒకటి ఉంది. ఆ తర్వాత స్కేటింగ్ ఉన్నాయి. చాలా రకాల మెకానికల్ రైడ్స్ అయితే ఉన్నాయండి. ఆ తర్వాత గోస్ట్ రైడ్ కూడా ఒకటి ఉందన్నమాట. చూడండి, చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఒక 7 to 8 రైడ్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాడు, ఇంక్లూడింగ్ టికెట్లోనే అనమాట ఇవన్నీ. గోస్ట్ హంటర్ అని ఇక్కడ ఒకటి చూపించారు. బయట పోస్టర్స్లో చూపించినంత భయంకరంగా కాదు, కానీ లోపల బాగానే ట్రై చేశారు భయపెట్టడానికి. బట్ మనం భయపడే రకాలం కాదు కదా, భయపెట్టే రకాలం కదా. సో మనం పెద్దగా దడుచుకోలేదన్నమాట. ఏదో నార్మల్గా అలా ఒక వీడియో కవర్ చేసి లైట్గా అలా వచ్చేసాం అనమాట. పెద్ద భయపడాల్సిన విషయం ఏమీ లేదండి, నార్మల్గానే ఉంది. బట్ కాకపోతే బయటకు వచ్చాక ఇదిగో ఈ రైడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం తెగ భయపెట్టేసినాయండి నన్ను మాత్రం. సో అందుకని జస్ట్ లైట్ అలా వీడియో కవర్ చేశాను, కానీ మనం అయితే ఎక్కలేదనమాట.
అలాగే ఇందాక చెప్పినట్టు చక్కగా స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా మంచిగా ఎక్స్కర్షన్కి వచ్చేసేసినట్లు వచ్చేసారనమాట. చూడండి మంచిగా సాంగ్స్ ఎంజాయ్మెంట్ అంతా ఉందన్నమాట. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ అనుకుంటా పిల్లలు డ్యాన్స్ వేసేస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా క్లాప్స్తో ఎంకరేజ్ చేస్తున్నారు. చక్కగా ఇలా పిల్లలందరితో కలిసి ట్రిప్ కూడా వేసుకోవచ్చు స్కూల్ వాళ్ళైతే కనుక. పిల్లలకి వెకేషన్ ఉన్నట్టుంటుంది. అలాగే మన ఇక్కడ హైలాండ్ వాళ్ళకి కూడా ఆదాయం బాగుంటుందన్నమాట. క్రౌడ్కి అయితే మాత్రం ఏమాత్రం తీసుకోలేదండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేము సాటర్డే వచ్చాం కాబట్టి ఇంకా క్రౌడ్ ఉంది. అన్నీ అలా ఒక్కొక్కటి ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఎలిఫెంట్ రైడ్కి కూడా వచ్చేసాం అనమాట. ఇది ఎలిఫెంట్ రైడ్ అనమాట. ఇది కూడా కొంచెం భయంగానే ఉంది. బట్ కానీ మరీ అసలు ఏది ఎక్కకపోతే బాగోదు కదా అని డేర్ చేసేసి ఏనుగు నెక్కేసాను అనమాట. పర్లేదు, నాట్ బ్యాడ్, అంత భయంగా ఏం లేదు. ఓకే, బాగుంది, ఎంజాయబుల్గా. అలా ఒక్కొక్క రైడ్ కంప్లీట్ చేసుకునేసరికి మాకు ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసాం ఇంటికి వెళ్ళిపోవాలని. అదేనండి, ట్రైన్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. చక్కగా అలా ఒక రౌండ్ వేసేసింది అనమాట ట్రైన్. ఈలోపు ఎక్స్కర్షన్లో పిల్లలు కూడా చక్కగా లేడీస్ అందరూ డ్యాన్స్ చేస్తున్నారనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తా చక్కగా పిల్లలందరూ డ్యాన్సులు, స్టెప్పులు, హోమ్ థియేటర్తో, డీజేతో ఒక ఫుల్లీ ఎంజాయబుల్ ప్యాకేజ్ అయితేనే చెప్పచ్చండి. ఒక 1 డేకి చక్కగా లోకాన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసేసుకోవడానికి రావచ్చు. ఒక 2 మెంబర్స్కి అయితే కనుక నియర్లీ 2000 టు ఒక 2500 to 3000 వరకు ఉంటుందండి కంప్లీట్గా. ఫుడ్కి కానీ లోపల ఛార్జెస్ కానీ మీకు టికెట్స్ కానీ అన్నీ ఒక 3000 వేసేసుకొని వెళ్తే కంప్లీట్గా డే మొత్తం మీరు ఎంజాయ్ చేసేయచ్చు. అలాగే మంచిగా ఇదిగో ట్రైన్ ట్రిప్ కూడా ఒక రౌండ్ వేసేసేసి మంచిగా మేము కూడా రైడ్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. పూల్ రైడ్స్, వాటర్ డ్యాన్స్, రెయిన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అక్కడ చెప్పాను కదా ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను కవర్ చేయడానికి కుదరలేదు. అలాగే పూల్లో దిగాలి, రైడ్స్ అన్నీ, వాటర్ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ డ్రెస్సెస్ కూడా వాళ్ళే అవైలబుల్గా ఉంటుందండి. డ్రెస్సెస్ కూడా వాళ్ళే ఇస్తారు రెంట్కి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మనకి లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మనతో తెచ్చుకున్న థింగ్స్ ఏమన్నా కూడా ఆ లాకర్లో పెట్టేసుకొని మంచిగా ఇది చేసుకోవచ్చు. సో బాగుంది అంతా. ఫైనల్లీ ఇంకా బుద్ధుడు కూడా చూడండి ఇక్కడ చక్కగా మంచిగా చెట్టు కింద బుద్ధుడు ప్రశాంతంగా కూర్చోవాలన్నా కూడా బాగుంది. అలా మొత్తానికి మా డే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. సో రిటర్న్ అయ్యామన్నమాట బ్యాక్ టు హోమ్. సో కంప్లీట్ హైలాండ్ అయితే మంచి ట్రిప్గా ఉంది. బట్ ఇది కోల్డ్ కూడా ఇచ్చిందనమాట నాకు గుర్తుగా. ఒక వారం ఇబ్బంది పెట్టేసింది. మీరు కూడా చక్కగా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, లవర్స్తో, కిడ్స్తో అందరూ కలిసి మంచిగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే 1 డే ట్రిప్ కింద హైలాండ్కి వెళ్ళిపోండి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాను. మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పార్కింగ్ ఏరియా కూడా చూశారు కదా, చాలా ఉంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు. కార్స్ ఏంటి, వ్యాన్ ఏంటి అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ హోటల్ కూడా ఉందండి. మీరు ఒక 1 డే స్టే చేయాలి అనుకుంటే కనుక ఆ హోటల్లో కూడా స్టే చేయొచ్చు. ఓకే, స్టే ట్యూన్ టు లక్కీ లోకీ ఛానల్. థ్యాంక్ యూ.